ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర అందరూ పాడాలి. పాడదామా? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. చేతులు ఎత్తడం కష్టమైన సరే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి అందరూ పాడదాము. హల్లెలూయా 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 గ్లోరీ ఆమేన్ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. ఆమేన్ గ్లోరీ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్ హల్లెలూయా 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 అందరూ పాడదాం. గ్లోరీ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమేన్ నీకే మహిమ బాబు. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అందరూ రెండు చేతులు పైకెత్తి ఆపకుండా హల్లెలూయా అని చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. 1 2 3. దైవ మహిమ మనకి తోడుగా ఉండును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. తర్వాత తైలాభిషేకం మీరు చూద్దరు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మా నాన్నగారు అనేవారు, ఏంటి నాన్న అని అడిగితే, బాబా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అన్నాడు. ఏమనేవాడు? మనల్ని ఎన్నుకున్నాడు. గనులని గొప్ప వాళ్ళని ఎన్నుకోలేదు, బలహీనులైన మనల్ని ఎన్నుకున్నాడు. మన ద్వారా ఈ సేవ జరిగిస్తున్నాడు ఆయన. ముందు ముందు నువ్వు చూస్తావు అనేవాడు. నిజముగా ఆయన ఎన్నుకుంటే ఎలాగుంటుంది అనేది కన్నులారా మీరు చూస్తున్నారు, నేను అనుభవిస్తూ ఉన్నాను. ప్రతి చోట, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామములో, గ్రామాల్లో, పల్లెల్లోకి వెళ్ళిపోయింది ప్రార్థనా శక్తి. ఆమేన్. ఈరోజు ప్రార్థన చేసుకున్నాను. దేవుడిచ్చిన వర్తమానం ఆశీర్వాదాన్ని మీకు ప్రకటించి తైలాభిషేకంలోకి వెళ్ళాలని నేను నడిపించబడుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథంలో నేను అడిగాను, ఏం ప్రకటించాలి ప్రభువా? మరి మీకు ఎంత అదృష్టం అంటే ఈ నెల జూన్ మాసం ఫస్ట్ తైలాభిషేక ఆరాధన. దైవ కృప ద్వారా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13, 14 అందరూ బైబిల్ తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 13, 14 వచనాలను మనం ధ్యానం చేద్దాం. గట్టిగా చదువుదాం. ఎస్.
నేను 3 అంకెలు చదువుతుండగా స్టార్ట్ చేయండి. 1 2 3 చదవండి ఒకరు మైక్లో. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకోనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశమునిచ్చితిని గనుక ఏమీయు భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యము నొందును. ఇలాగున అది మీకు స్వాస్థ్యమగును. నేను దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట, నేను ఏదైనా చిన్నప్పుడు ఇది ఎలా నాన్న అది ఎలా నాన్న అని నాన్నగారిని అడుగుతూ ఉండేవాడు. నా తండ్రి చెప్పేవాడు ఏంటంటే, బాబా నీకు ఏదైనా కావాలంటే నువ్వు దేవుడిని అడుగనేవాడు. ఎలాగ అడగాలి? దేవుడు ఎలా వచ్చి చెప్తాడంటే, నువ్వు ప్రార్థన చేయి, అడుగు దేవుడిని. దేవుని సన్నిధిలో అడిగి నువ్వు కనిపెడుతూ ఉన్నప్పుడు, నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు దేవుని సముఖం నుండి జవాబు వస్తుంది. అది నీ చెవిలో పడుతుంది అనేవాడు. ఎలాగ పడుతుంది అంటే, అప్పుడు చెప్పాడబట, బాలుడైన సమూయేలు దేవుని స్వరం వినటం అనేది దైవజనుడు ఏలీ ఆయనకు నేర్పాడు. హన్నా పిల్లలు లేనప్పుడు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నాని ఆశీర్వదించినప్పుడు హన్నా గర్భం ధరించింది. ఆమె మగబిడ్డ పుడితే నాకు ఒక బిడ్డని ఈ పిల్లలు లేరని అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక్క బిడ్డని ఇచ్చేవంటే మగబిడ్డని, ఆ బిడ్డని సేవకి ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకుని దేవుడు ఆలకించి మగబిడ్డని ఇచ్చాడు. ఆ మగబిడ్డని దేవుని మందిరంలో ఇడిచిపెట్టింది. ఆ మందిరంలో దైవజనుడిగా ఏలీ దైవజనుడిగా ఉన్నాడు. ఏలియా కాదు, ఏలీ దైవజనుడిగా ఉన్నప్పుడు, మరి మందిరంలో సమూయేలు చిన్నవాడుగా బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు స్వరము దేవుని మందిరం దగ్గర ఉన్నటువంటి సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు సమూయేలు ఓ సమూయేలు అని పిలిస్తే గబుక్కుని లేచి ఈ బాలుడు అయినటువంటి సమూయేలు పాస్టర్ గారు పిలుస్తున్నాడేమో అని వెళ్ళిపోతుండేవాడు. దైవజనుడు ఏలీ, నేను పిలవలేదురా, నేను వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ అదే స్వరం పిలిచింది. మళ్ళీ లేచి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మరలా అదే స్వరం వచ్చి పిలిచింది. అప్పుడు దైవజనుడు గమనించాడు, దేవుడు ఈ బాలుడితో మాట్లాడుతున్నాడని గమనించి, ఈసారి అలాగే పిలిచినట్టు వస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు అన్నాడు. అప్పుడు ఏలీ చెప్పినట్టుగా ఆ బాలుడైన సమూయేలు పండుకుంటే మళ్ళీ ఆ స్వరము ఆయన దగ్గరికి వచ్చింది. సమూయేలు అన్నప్పుడు నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నప్పటి నుంచి దేవుని జవాబు సమూయేలుకి రావటం మొదలయ్యింది. సమూయేలు ఎలాగ చేయాలో, ఎలాగ వాడబడాలో, ఎక్కడెక్కడ ఏం ప్రకటించాలో అన్ని కూడా దేవుడు చెప్పటం, సమూయేలు వినటం, తన జీవితంలో చాలా పెద్ద ప్రవక్త అయిపోయాడు సమూయేలు. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి సమూయేలు గురించి చెప్పాడు, నువ్వు ఎక్కడైనా ప్రసంగం చేయాలంటే బాబా నువ్వు ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, ఎవరిని అడగద్దు, నీకేం కావాలని యేసయ్యా అని అడుగు. మనం నమ్మిన దేవుని దగ్గర జవాబు ఉంటుంది. ఎందుకంటే ఆయనలో జీవం ఉండెను. ఏమున్నది? ఈయనలో జీవం ఉన్నది, సమాధానం ఉన్నది అని చెప్పినప్పుడు నేను దాని విషయంలో చాలా సాధన చేశాను. 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అలా మౌనముగా ఉండిపోతూ ఉండేవాడు. ఆయన స్వరం నేను వింటూ నేర్చుకున్నాను. ఆయన మాటలు నాకు అర్థమవటం నేను బాగా నేర్చుకుంటాను. అన్ని విషయాలు కూడా ఏది అడుగుతున్నానో దానికి ఆయన జవాబు ఇవ్వటం నేర్చుకున్నాను. ఆయన సమాధానము శ్రమలలో నేను ఉండగా, శోధనలు నన్ను కుమిలిపోయేలా చేసినప్పుడు ఆ జవాబు, ఆ సమాధానము నన్ను శోధనలో నిలబెట్టింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలాగనే ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క పట్టణానికి సువార్త ప్రకటించడానికి వస్తూ ఉండగా, ఈరోజు ఈ తైలాభిషేక ప్రార్థన ఈ తాడేపల్లిగూడు పట్టణానికి వెళ్తున్నాను కదా.
వారందరికీ ఏం మాట్లాడాలి? నేను ఒక పోస్ట్ మ్యాన్గా వెళ్తున్నాను, నీ వాక్కు వారికి ఏం ప్రకటించాలని నేను ప్రార్థించినప్పుడు పరమందున్న దేవుడు ఒక మాట ప్రకటించాడు. అది నేను మీకు చెప్పడానికి వచ్చాను. మీరందరూ దాన్ని రిసీవ్ చేసుకోండి. ఇందులో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనములో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు అందరూ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. ఆమేన్. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. మీ అందరి మీద ఈ వాగ్దానము దేవుడు ముద్రిస్తూ ఉన్నాడు. మీ అందరి కుటుంబాల్లో 2 అంతల ఆశీర్వాదము, 2 అంతల భాగము మీరందరూ ప్రాప్తి కలిగినట్లుగా, మీకు ప్రాప్తి కలిగినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. 2 చేతులు పైకి లగెత్తి 7 మార్లు ఆమేనని చెప్తా ఉండండి. మీకు దేవుడు 2 భాగములు ఇయ్యవలెనని ఆశీర్వాదానికి ప్రకటిస్తున్నాడు. ఆశీర్వాదమా, శాశ్వత జీవమా, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని ఆజ్ఞాపించిన దేవుడు. అందరు 2 చేతులు మరొకసారి పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్తూ ఉన్నది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. దేవుని మహాకృప ఏంటంటే మరలా చదువుతున్నాను చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాచ్ఛముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వవలెను. ఏంటి స్పెషాలిటీ? యోసేపు స్పెషాలిటీ ఏంటి? మీరెవరైనా సరే, ఎక్కడ వారైనా సరే, ఆయన చెప్పమన్నది నేను చెబుతున్నాను. మీరు ఈనాడు ఈరోజు యోసేపు సంతతి వారిగా ఉన్నారు. 2 భాగములకు హక్కుదారులు మీరు. అన్ని ఆశీర్వాదాలు 2 మీరు చూడబోతున్నారు. మీకు దమ్ముంటే నమ్మండి, ఈ నెల దేవుడిచ్చిన గొప్ప కృప 2 అంతలుగా 2 times మిమ్మల్ని ఆయన బ్లెస్ చేస్తూ ఉన్నాడు. మనము ఏది అడుగుతున్నామో, నువ్వు ఇంకా ఒక ఇల్లు అడుగుతున్నావో, ఒక బిడ్డను అడుగుతున్నావో తెలియదు, కానీ దేవుడు దానిని మల్టిప్లై చేస్తున్నాడు. దేవుడు 2 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు అందరికీ 12 గోత్రాల వారికి చెప్తూ, ఇదిగో వారందరికీ భూమిని ఇచ్చేసే, కానాను పాలు తేనెలు ప్రవహించు ఆ భూమి. కానీ యోసేపుకి మాత్రం చెప్పాలి, అందరు చెప్పాలి, 2 పాలు. ఇది మన కుటుంబాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. తండ్రికి పిల్లలు ఎక్కువైనప్పుడు జ్యేష్ఠుడికి భాగం ఎక్కువ అని, కనిష్ఠుడికి ఏదో అని. ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలకి పంచిపెట్టేటప్పుడు, ఇచ్చేటప్పుడు వారికి ఎక్కడో ఒక కొసరు ఉంటుంది ప్రేమ. చివరికి నా తాడు ఆ మనవరాలకి ఇస్తానంటుంది, లేదా చిన్న బిడ్డకి ఈ భూమి, ఈ 50 సెంట్లు వాళ్ళకి, ఆ ఇల్లు వాళ్ళకి, ఆ గది వీళ్ళకి. ప్రియులరా, ఈ పంపకాలు, ఈ ప్రేమల కంటే యేసు నిన్ను ప్రేమించే ప్రేమ ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంది. దేవుడు 2 భాగాలు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండేవాడు, ఏంటి మా నాన్నగారు సేవకు తీసుకెళ్తుండేవాడు, సేవలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉండి, ఏంటండి ఇదన్నీ అనేవాడు. ఏంటి కష్టాలు ఏంటి, అందరూ బియ్యం తెచ్చడం ఏంటి, ఆ బియ్యం ఆ పట్టుకెళ్ళటం ఏంటి, ఈ చిల్లర ఏంటంటే ఆయన అనేవాడు, ఇది దేవుని వ్యవసాయం బాబా అన్నాడు. ఏ వ్యవసాయం అన్నాడు? మా ఇంటికి రేషన్ కార్డు రాసుకోవడానికి ఆ మండల రెవెన్యూ అధికారులు వచ్చారు. మేము చిన్నపిల్లలు. వారు అన్నారు, మీరేం చేస్తారు, మీ వృత్తి ఏంటన్నాడు. నా వృత్తి ఉంటుంది అని నాన్నన్నారు. మేము దేవుని పని చేస్తున్నామండి అన్నాడు. దేవుని పని అంటే ఏంటి అన్నాడు ఆయన. మీకు రేషన్ కార్డులో ఏమని రాయాలి ఇప్పుడు అన్నాడు. కూలా, వ్యవసాయమా, ఉద్యోగమా అన్నాడు.
నా తండ్రి అన్నాడు, కూలి కాదు, లోక సంబంధమైన వ్యవసాయం కాదు, మాది దేవుని వ్యవసాయం అని రాయండి అన్నాడు. ఏమని రాయమన్నాడు? ఆ అధికారి ఏమో అతను అనుకున్నాడు, వీళ్ళకి ఏదో మొత్తం దేవుడి మాన్యం ఉండుంటుంది, మొత్తం అంతా కూడా వ్యవసాయం చేసుకుంటున్నట్టున్నాడు ఇతనని. వ్యవసాయం అని రాయమంటారా, దేవుని వ్యవసాయం రాయమంటారా అన్నాడు. మా నాన్నగారు అన్నారు, దేవుని వ్యవసాయం అని రాయండి అన్నాడు. నేను అడిగాను, వెళ్ళిపోయాక అతను వెళ్ళిపోయాక, ఎక్కడుంది నాన్న మన పొలం అన్నాను. ఆయన అన్నాడు, ఇదే దేవుని వ్యవసాయం. ఆ మనుషుడు దేవుని వ్యవసాయం అని ఇన్నవాడు ఏం చేశాడంటే తెల్ల కార్డు ఇవ్వటం మానేసి గులాబీ కార్డు ఇచ్చిపోయాడు. కిరసనాలు తెచ్చుకోండి అన్నాడు తప్ప బియ్యం లేవు అందులో. మనకు తెల్ల కార్డు ఇవ్వలేదు. ఇప్పటికీ మా కార్డు ఏముంటుందంటే దేవుని వ్యవసాయం. దేవుని వ్యవసాయం అంటే ఏంటి నాన్న అన్నాను. అదే బాబా, ఒకరు పాలట్టుకు వస్తారు, ఒకరు జున్నట్టుకు వస్తారు, ఒకళ్ళేమో ధాన్యం అట్టుకు వస్తారు. ఇవే. అప్పుడు అనుకున్నాను, ఓహో ఇలా తృప్తి పడుతున్నావా, బైబిల్ నిన్ను ఆశీర్వాదాలు చెప్తున్నావు, వాక్యాలు ఉన్నాయి, ఏంటి పేదరికం అంటే? అతను అన్నాడు, బాబా చూసి 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 ఒక్కసారి మూట కట్టించేస్తాడు అతను అన్నాడు. మన దేవుడు ఎలాంటివాడు అంటే చూస్తాడు చూస్తాడు నీ విశ్వాసాన్ని, పరీక్ష చేస్తాడు చేస్తాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోయే దీవెనలు ఒక్కసారి కొమ్మరిచ్చేస్తాడు. మనం ఏది అడుగుతున్నాం అది రెండంతలుగా ఇచ్చేస్తాడు ఆయన. ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి యోసేపు తల్లిదండ్రులు ఎవరు అని మనం చూస్తే ఆదికాండంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, యాకోబు సంతానములో ఈయన 11వ సంతానముగా ఉన్నాడు యోసేపు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి. యోసేపు అనే మాటకు అర్థం ఏంటి? యోసేపుని ఇంగ్లీష్లో జోసఫ్ అంటారు. ఏమంటారు? జోసఫ్. తెలుగులో అందరు చెప్పాలి, తెలుగులో యోసేపు. యోసేపు అనే మాటకే అర్థము అభివృద్ధి, ఆశీర్వాదం అనమాట. అయితే యాకోబు ఇష్టపడి చేసుకున్నాడు ఒక అమ్మాయిని. యాకోబు భార్య పేరు రాహేల్. మీకు బాగానే తెలిసిపోయింది, వాళ్ళ ఇంటి పక్కన ఉన్నట్టు చెప్పేస్తున్నారు మీరు. యాకోబు ఇష్టపడి చేసుకుంటే, ఇష్టంగా చేసుకున్నందుకు పిల్లలు లేకుండా పోయారు, పిల్లలు పుట్టలేదు. అప్పుడు రాహేలు చాలా అందగత్తి, ప్రభువా పిల్లలు లేరు బాబు అని యెహోవా దేవుడిని అడుగుతూ ఉంటే, దేవుడు ఆమెను దర్శించి కృప ద్వారా యోసేపునిచ్చాడు. యోసేపు పుట్టిన తరువాత అద్భుతమైనటువంటి కదలిక తండ్రిలో వచ్చేసింది. అంతవరకు యాకోబు, తండ్రి అయిన యాకోబు అలా మామగారికి బానిసగా పెద్ద పాలేరుగా ఉండేవాడు. యోసేపు పుట్టాక జ్ఞానం బాగా వచ్చింది. నేను ఎంతకాలం బానిసుడిగా ఉంటాను, ఎంతకాలం పాలేరుదనం చేస్తాను అని వాళ్ళ మామగారు చెప్పాడు. ఇంకా చేసినంత చాలు, నాకు జీతం ఇచ్చే నేను వెళ్ళిపోతానన్నాడు. చూడండి, ఆ సమయంలో దేవుని మహాకృప, ఆ మనుషుడు యోసేపుతోటే ఆశీర్వాదం ప్రారంభమైపోయింది యాకోబు. చదువుదామా? ఆదికాండం 30వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 30 వర్స్ 22. మైక్లో చదవండమ్మా. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టాను. ఆమేన్, హల్లెలూయా. ఈయన జన్మ దగ్గర నుంచే ఆశీర్వాద లీడింగ్ నడిపింపు జరుగుతూ ఉంది. బాగా గమనించండి. చూసారా, పిల్లలు లేరని రాహేలు ఏడ్చి ఓ రోజుని భర్తతో గొడవ పడేసింది. నాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు,
నాకు నువ్వు పిల్లల్ని ఇస్తావా ఇవ్వవా అని ఒక భార్య భర్తను బాధేస్తుంది. ఈ రాహేలు కూడా చాలా బాధ పెట్టింది. అప్పుడు యాకోబు అన్నాడు, ఓ ఎర్రిదానా, ప్రేమించడం అంటే ప్రేమించాను, కానీ పిల్లల్ని ఇవ్వాలంటే అది దేవుని చేతిలో ఉంటుంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు ఎవరి ద్వారా వస్తారు? పిల్లలు ఎవరి చేతిలో ఉంటారు? దేవుని అనుగ్రహం ద్వారా వస్తారు. అయితే ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నన్ను కాదు అడగటం, పైన ఉన్నవాడిని అడుగన్నాడు భర్త. యాకోబు అలా చెబితే రాహేలు సరే అని దేవునికి మొర్ర పెట్టుకుంది. దేవా, పిల్లలు లేరని ఎక్కడికి వెళ్ళినా సరే అవమానము చూస్తున్నారు. ఇప్పుడు కూడా అదే అవమానం ఉంటుంది. నేను అందుకనే ఈ అవమానాల గురించి విని, డబ్బులు లేకపోతే ఎవరైనా సంపాదించుకుంటారు, ఇల్లు లేకపోతే కట్టుకుంటారు, పెళ్ళి అవ్వకపోతే ఒక సంవత్సరం లేట్ అయినా ఎవడొకడు చేసుకుంటాడు, అంతకు తగ్గ బొంత అన్నట్టు పెళ్ళి అవుతుంది. పెద్దలు అంటారు కదా, ఏమంటారు చెప్పరే మీరందరూని? మీకు అసలు ఏమీ తెలియనట్టు కాలేజీ స్టూడెంట్స్లా ఉన్నారు మీరందరూ. ఏమంటారు? అంతకు తగ్గ బొంత ఎక్కడో చోట ఉంటుంది అంటారు. అన్నీ సంపాదించుకుంటాం మనం, ఎవరైనా అడిగితే సహాయం దొరుకుతుంది, కానీ పిల్లల్ని ఎలా సంపాదించుకుంటాం? నేను అందుకనే ఈ కష్టము ప్రజల్లో కష్టపడుతున్నారు, దీనికి జవాబు లేదని పిల్లల కొరకు ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాను. అందుకనే దేవుడు 10,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు చాలా నిందగా ఉంది. రాహేలు ఏడుస్తోంది, నాకు ఈ నింద తొలగించు బాబు అని ప్రార్థన చేసింది. దేవుడు రాహేలు మొర విన్నాడు. విని రాహేలుకి గర్భం ఇచ్చాడు. గర్భములో దేవుడు యోసేపును అనుగ్రహించాడు. మగబిడ్డ పుట్టినప్పుడే ఆయన పేరు ఎలా పెట్టిందంటే, దేవుడు నాకు ఎంత డిప్లొమాటిక్గా చేసిందో చూడండి. మీరు కూడా అలా తెలివిగా ప్రార్థన చేయాలి. ప్రభువా, కోడిగుడ్లు ఇవి ప్రభువా, కూలి పెట్టుకుంటాం ప్రభువా, ఈ పూటకి ఏదో కొంచెం 2 కేజీలు బియ్యం ఇవి ప్రభువా, ప్రభువా ఒక 10,000 జీతం ఇవి బాబు, చిన్న ఉద్యోగం ఇవి బాబు, ఒక్క ఇల్లు ఒక్క గది ఉంటే చాలు బాబు. అలాగా భేద ప్రార్థన చేయకండి. ఇంకా రావాలి, దేవుని సన్నిధిని చేయాలి. రాహేలు ఎలా చేసింది చదవండి, అక్కడే ఉంది. రాహేలు మగపిల్లోడు పిల్లలు లేరని ఏడ్చింది. పైనుండి బుడంకాయ కానీ పాడేశాడు దేవుడు. అప్పుడు సంతోషించాలా? ఆమె ఏమంటుందంటే, పేరెట్టుకునేప్పుడు కుమారు నాకు దయచేయను, ఆయన ఎత్తుకుని ఆడికి పేరు ఏం పెడుతుందంటే, దేవుడు నాకు మరి ఒక కుమారుణ్ణి దయచేయను గాక, అంటే నాకు 2 అంతల దీవెన వస్తుంది ఈ బిడ్డ ద్వారా అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఈరోజు 2 అంతల దీవెన దేవుడు అనుగ్రహించును గాక. మీ గర్భఫలములో 2 అంతలు వస్తుంది, కష్టార్జితంలో వస్తుంది, పాడి పంటలో వస్తుంది, ఉద్యోగంలో వస్తుంది. మీ కష్టము 2 అంతలుగా ఆశీర్వదించబడుతుంది. చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి ప్రభుని స్తుతించండి. మీ గర్భఫలము ఆశీర్వదించబడుతుంది. యోసేపుకి ఆశీర్వాదము దేవుడు పైనుండి చెప్పే ముందు తల్లి ద్వారానే ప్రకటిస్తా ఉన్నాడు. మీరు మీ బిడ్డలను నోరారా దీవించాలి. ఏమనాలి? ముద్దొచ్చినప్పుడు దీవిస్తావు, ఆడేదైనా బాధ పెట్టాడంటే, ఛీ ఇలాంటి పిల్లలు ఎవరికి ఉండకూడదు, అల్లరి చేసేస్తున్నారు, ఛీ పనికి మాలిన పిల్లలు. ఒక్కొక్కటి చేసి అల్లరికి చాలా తిడుతుంటాం మనం. తల్లిగా ఉన్న నీవు, తండ్రిగా ఉన్న నీవు బిడ్డలను ఏమీ మాట్లాడకూడదు, బిడ్డలను ఆశీర్వదించాలి. తల్లిగా నీవు దీవెన ప్రకటించాలి. ఆమేన్. నీ బిడ్డని 2 అంతలుగా నువ్వు ఆలోచన చేసి దీవించాలి. పెళ్ళి అవ్వట్లేదు అనుకో, బాబో ఇది మా ఇంట్లో ఎప్పుడు వదులుతుందో, అసలు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు, ఎప్పుడు పోతుందో ఎప్పుడు వెళ్తుంది అన్నట్టుంటారు చాలామంది. అలా ఉండకూడదు. గర్భఫలము దేవుడిచ్చాడు, నీ నోటితో నీ బిడ్డలను ఆశీర్వదించాలి. హల్లెలూయా. రాహేలు తన కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడికి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, ఆమె 2వ ఆశీర్వాదాన్ని అపేక్షిస్తూ ఉంది, 2వ ఆశీర్వాదాన్ని ఆశిస్తుంది. మన విశ్వాస జీవితంలో మనము ఆశీర్వాదాన్ని అపేక్షించే వారిగా ఉండాలి.
ఆశీర్వాదాలుగా హద్దు పెట్టి అడగొద్దు ఏది కూడా. చాలు బాబు ఇది ఇచ్చావు, చాలు బాబు ఇది ఇచ్చావు, అది చేసావు అనకూడదు. నాయన నువ్వు ఇచ్చావు, ఇంకా మరొక దీవెనిస్తావని చూస్తున్నాను. ఎందుకంటే మన ఈ బ్రతుకు కాలంలో ఆయన ఇచ్చేవాడు, మనం పొందుకునేవారు. రాహేల్ అంటుంది, ఈ బిడ్డను ఇలా ఎత్తుకుని ఏమని అడుగుతుంది? ఇంకో ఆడపిల్లని అడుగుతుందా? చెప్పరే మీరు అందరూ. ప్రభా ఇంకో జ్యోతిలచ్చుని బాబు అందా? ప్రభా ఒక ఆడబిడ్డ బాబు అందా? ఓన్లీ ఈడు ఉన్నాడు కదా, ఈడు పక్కన ఒక చెల్లి ఉంటుంది అన్న అడిగిందా? ఏమని అడుగుతుంది? మరి ఒక్క కుమారుడు. ఆమేన్. నాకు దేవుడు మరి ఒక కుమారుణ్ణి దయచేయును అని యోసేపు అని పేరు పెట్టి, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమెకి మరొక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు, ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు దేవుడు ఆ బిడ్డ విషయంలో ప్రత్యేకమైన కృపను ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడు? గట్టిగా చదవాలి. యెహెజ్కేలు 47:13 యోసేపుకి 2 భాగములు ఇవ్వండి, అందరికి ఒక్కొక్కటి ఇవ్వండి, కానీ యోసేపుకి 2 భాగములు ఇవ్వాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోబు గ్రంథంలో ఏముంది? 42వ అధ్యాయంలోని చదవాలి. యోబు గ్రంథం తెరవండి. యెహోవా 42వ అధ్యాయము 12వ వచనం. 42 యోబు గ్రంథము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అది దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. మరి అధికముగా ఆశీర్వదించిన అతనికి 14,000 గొర్రెలు, 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలను, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను. అంటే ముందు అంతనికి సగమే ఉన్నాయి. 6,000 ఎన్ని అన్నాడు అక్కడ? 14,000 గొర్రెలు ఉంటే ముందు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 28,000. చెప్పాలి మీరు అందరూ. మీకు లెక్కలు బాగా వచ్చు, వడ్డీ లెక్కేసేస్తారు చాలు. ఓకే. 6,000 ఒంటెలు, 6,000 ఒంటెలు అంటే ముందు పోయినప్పుడు ఎన్ని ఉన్నాయి? 3,000 ఉన్నాయి. 1000 జతల ఎడ్లును, ఎద్దులు 1000 జతలు ఉన్నాయంటే ముందు ఎన్ని ఉన్నాయి ఆయనకి? 500. చెప్పాలి మీరు అందరూ. 500 ఎద్దులు పోయినప్పుడు ఏడవలేదు ఆయన. ఒంటెలు 3,000 పోయినప్పుడు ఆయనే ఇచ్చాడు, ఆయన చూసుకున్నాడు. ఆ 3,000 ఒంటెలకే దేశం అంతా యోబు ధనవంతుడు అన్నారు. అన్ని పోయిన తర్వాత యోబు పని అయిపోయింది అన్నారు. పైనున్న దేవుడు ఆలకించాడు. ఎంత పోయిందో ఇంకో అంత 2 రెట్లు యోబుకి ఇచ్చి ఆశీర్వదించాడు. ఈరోజు దీవెన ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నాను. మీరు పొందుకోండి. దేవుడు మీకు అన్ని విషయాల్లో 2 భాగములు ఇస్తాడు. 2 అంతల ఆశీర్వాదం. 7 మార్లు ఆమేనని చెప్పండి నేను ప్రకటిస్తున్నప్పుడు. దేవుని కృప ద్వారా 2 ఆశీర్వాదములు, 2 అంతల దీవెన, 2 భాగములు, అన్నిటిలో 2 టైమ్స్ ఆశీర్వాదములకు వారసులుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను ముగిస్తున్నాను, తొందరగా రండి. అక్కడ అంటున్నాడు 12 గోత్రాలలో అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేసాయి. యోసేపుకు మాత్రం 2 భాగాలు. ఏంటి స్పెషల్ అంటే యోసేపు దేవునికి ఇష్టడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరిని ప్రేమించాలంటే మనకి ఇచ్చేవాడిని ప్రేమించాలి. మనల్ని తలగా ఎత్తేవాడిని ప్రేమించాలి, తలగా చేసేవాడిని ప్రేమించాలి. ఆయనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తారు. హల్లెలూయా చెప్పాలి. మీరేం భయపడకండి. ఎదర కరువు వచ్చేస్తుందేమో, చాలా జాగ్రత్తగా ఉండాలేమో. ఇప్పుడు అందరూ డబ్బులు బంగారం కొంట మానేశారంట. ఎదురేదో కరువు వచ్చేస్తుంది. నిజముగా ఏ కరువు వచ్చినా నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది, నీ పిల్లలకి సమృద్ధి ఉంటుంది. మీరు అందరూ కరువుతో ఉంటే నువ్వు అంటావు, మా ఇంట్లో పట్టుకెళ్ళు, నువ్వు బాగున్నాక ఇయ్యి,
నీ జోబులో డబ్బు ఇస్తావు, నీ డబ్బాలో బియ్యం ఇస్తావు, నీ పెట్టులో డబ్బులు ఇస్తావు, చీరలు ఇస్తావు, బట్టలు ఇస్తావు. నిన్ను దేవుడు ధనవంతునిగానే ఉంచుతాడు, నిన్ను ఆశీర్వాదంగానే ఉంచుతాడు. ఆయన నిన్ను దరిద్రునిగా చేయడు. యోసేపుకి 2 భాగాలు ఇమ్మని చెప్పాడంతే. ఆ వాగ్దానం ఈరోజు తన సేవకుడు తన మీకు ప్రకటిస్తున్నాడు. మీ అందరికీ దేవుడు ఆశీర్వాదములు, సంతోషములో 2 భాగాలు. గట్టిగా ఆమె లాగేసుకోవాలి. బాగా బంగినపల్లి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి, విస్తారంగా కాసి కిందకంట ఉంటే మనం ఏం చేస్తాం? అటు ఇటు చూసి ఏంటి అటు ఇటు చుట్టుముక్కుని లాగేస్తాం. లాగిన తర్వాత నీ మనసు కుదురుగా ఉంటుందా? ఆ హ్యాండ్ బ్యాగ్లో పడకపోయినా సరే కూరెత్తుందని మరలా లాగుతుంది మనసు, ఇంకోటి లాగేసుకుందా. ఒక బంగినపల్లి మామిడి చెట్టు దగ్గరే నీకు అంత టెంప్ట్ అవుతుంటే విస్తారమైన జీవవృక్ష ఫలము దగ్గర నీకు కావలసినన్ని అపేక్షించాలి. నేను ప్రకటిస్తున్నప్పుడు మీకు ఎంత కావాలో ఆమెన్ ఆమెన్ అని చెప్తూ ఉండాలి. మీ సంతోషము దేవుడు 2 రకాలుగా దీవెన మీకు ఇచ్చునుగాక. ఐశ్వర్యము 2 రకాలుగా ఉండునుగాక. 2 భాగముల భూమి మీకు ప్రాప్తించునుగాక. 2 భాగములు సమాధానం మీకు కలుగునుగాక. 2 భాగముల ఆరోగ్యము ప్రాప్తించునుగాక. ఆత్మ వెలుగు మీకు 2 అంతలుగా ఉండునుగాక. ఎటు పోయినా దీవెన 2 భాగములుగా ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేయండి. యోసేపుకి 2 భాగములు ఇవ్వన్నాడంతే. ఈరోజు దేవుని దూతలు మీ దగ్గరికి రాబోతా ఉన్నాయి. ఆత్మ ఆశీర్వాదం. అందరు కూడా తలలో వంచండి. అందరు లేచి నిలవబడి దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదంతో మనం వెళ్దాం. ఎక్కడున్న వారు అక్కడే ఏడవకండి. పిల్లలు లేరని ఏడవకండి. ఒకవేళ పిల్లలు ఉన్నారు పెంచలేకపోతున్నారని ఏడుస్తున్నావేమో, లేకపోతే ఎదిగిపోయారు వీరిని స్థిరపరచలేకపోతున్నారని ఏడుస్తున్నావేమో. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, నేను వడ్డీలు కట్టలేకపోతున్నానని ఏడుస్తున్నావా? ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించయ్యా, నన్ను బాగు చేయి బాబు, నువ్వు తప్ప నాకు ఆధారం ఏది లేదు, నన్ను ఆశీర్వదించు. మీరందరూ కూడా 7 మార్లు చేతులు పైకెత్తి 1 2 3 4 5 6 7 నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నీకు దూరముగా జీవించనేమో, నీకు దూరం అయిపోయానేమో బాబు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి యేసయ్య ఆశీర్వాదముతో వెళ్ళబోతున్నావు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను 2 అంతలుగా దీవించు. నువ్వేది తలపెడుతున్నావో దానిని దేవుడు 2 times బ్లెస్ చేస్తాడు. పాడిని, పంటని, ఉద్యోగమును, ప్రమోషన్ ఇస్తాడు. చదువులో, నీ భూమి భాగములో నీ భక్తికి తగ్గ జీతము దేవుడిస్తున్నాడు. నీ ప్రార్థనకు తగిన భాగము 2 అంతలుగా దేవుడిస్తున్నాడు. నన్ను ఆశీర్వదించువా, నా పాపాలు క్షమించు. పెళ్ళి అవ్వలేదని ఏడుస్తున్నావా? నాకు నిజంగా ఎప్పుడు శుభకార్యం జరుగుతుందని ఏడుస్తున్నావా? నేను ఎప్పుడు స్థిరపడతాను? ఇంట్లో పరిస్థితులు బాగుగా లేవు, ఎలా చదువుకోవాలి, ఎలా ఫీజు కట్టాలని ఏడుస్తున్నావా? ఏడవకు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎక్కడ ఏడుస్తున్నావో, ఎక్కడ సిగ్గుపడుతున్నావో, అప్పులు ఎక్కువైపోయి నేను ఏడుస్తున్నావా? ఎవరికి తెలియకూడదని అనుకుంటున్నాను, అందరికీ తెలిసిపోతూ ఉంది. అందరూ విలువ లేకుండా చూస్తున్నారు, అందరూ విలువ లేకుండా మాట్లాడుతున్నారని ఏడుస్తున్నావా? ఆయన నీ దగ్గరే ఉన్నాడు. యేసయ్య నిన్ను ధనవంతునిగా చేస్తాడు. నీ ఇంటికి రక్షణ సమీపముగా ఉంది. అడగండి. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా దీవించు. నీ దీవెన నాకు కావాలి. యోసేపు దీవెన కావాలి.
రెండు భాగాల దీవెన, రెండంతల ఆశీర్వాదము. చనిపోవాలని అనుకుంటున్నావా? మనసుకు నెమ్మది లేదు. ఎందుకు బ్రతకటం? నేను బ్రతకలేను. ఎప్పుడు ఈ కష్టాలేనా? నీ కష్టాల సమయం ముగించబడింది. నీ దుఃఖ కాలం ముగించబడింది. నమ్ము, దేవుని మహిమను చూస్తావు. కన్నీలంతా తుడుచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడుచును. గుండె పగిలేలాగా ఏడుస్తున్నావా? ఎక్కడ నెమ్మది లేదయా. అంత నా గుండె నిండా కన్నీళ్ళే ఉన్నాయి బాబు. ఏ ఆశీర్వాదం నేను చూడలేకపోతున్నాను. నీ మాటతోటి బ్రతుకుతున్నానయ్యా. ఎప్పుడు ఆశీర్వదిస్తావు, ఎప్పుడు ఆశీర్వదిస్తావు అని చూస్తున్నాను. ఈ రోజు రెండు భాగములుగా దీవెన దయచేసి కాపాడు. అందరూ రెండు చేతులు పైకి ఎత్తుదాం. అందరూ నమస్కరించండి. చేతులు దించి నమస్కరించి, నీ కన్నీళ్ళని ఆయన చూస్తున్నాడు. నిన్ను బట్టి నీ ఇల్లందరికీ న్యాయము దేవుడు చేస్తున్నాడు. నీ ఇంటి వారందరికీ న్యాయము చేస్తున్నాడు. కేవలం నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీకు ఇచ్చిన వాగ్దానము ఎంటైర్ నీ ఫ్యామిలీ అంతటికి ఆయన బ్లెస్ చేస్తాడు. నీకే కాదు, నీవే కాదు తలగా ఉండటం, నీ ఇంటి సభ్యులందరూ తరగని ఉంటారు. దేవుడు రెండు భాగాలు కలగజేస్తాడు. ఎక్కడ అనాదిగా ఉన్నావో, ఎక్కడ ఒంటరి అయిపోయావో, నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావో, 2 times ప్రతి ఆశీర్వాదములో ఒక్కసారి చూడాలని ఉంది. ఆశీర్వాదం అన్నది యోసేపుకు వలె నిన్ను ఆయన ప్రత్యేకముగా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను నిజముగా ప్రేమించుచున్నాడు. అందరూ మరలా రెండు చేతులు తలపైన పెట్టుకుని నన్ను ఆశీర్వదించు దేవని 7 మార్లు అడగండి. 1 2 యేసయ్యా నన్ను ఆశీర్వదించు. యేసయ్యా నన్ను ఆశీర్వదించు. యేసయ్యా నన్ను ఆశీర్వదించని అడుగు. యోసేపుని దేవుడు చాలా ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు. యోసేపు మీద ఆయన ప్రేమ అధికమైంది. నీ మీద ప్రేమ అధికమైంది ఆయన. అందుకే నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ వాక్కు నీ చెవిని పడతా ఉంది. నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు. నిన్నే దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చుచున్నాడు. కేవలం నిన్ను బట్టి నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి 2 భాగాలుగా ఆశీర్వదించాడు.